ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఇన్ని రోజులు 4 రోజులు అవుతుందేమో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి అసలు వీడియోలు చేయలేకపోయినా, అప్డేట్స్ కూడా సరిగ్గా రాలేదు. దానికి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను కూడా. అయితే ఎందుకంటే మొబైల్లో రికార్డ్ చేసి చెప్పడం జరుగుతుంది, అక్కడక్కడ ఇంటర్నెట్ ఉండట్లేదు, అదొకటి. సరే, ఈ సోదంతా పక్కన పెడితే అలా అయిపోయింది, ఇంకేం చేయలేము దానికి. అయితే నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే, రాత్రి ఎపిసోడ్ చూసుకుంటే ఏం జరిగింది? శ్రీముఖి గారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఆడాలి ఏంది అనేది సెలెక్షన్ చేసుకోవడం. ఇన్ని రోజులు టికెట్ ఫినాలి ఎవరెవరు అయ్యారు ఏంది అనేది చెప్పలేకపోయాను అన్నీ. కానీ ఇందులో మాత్రం ఈ ఎపిసోడ్ మాత్రం చూసుకుంటే శ్రీముఖి గారి రావడం, అందులో గేమ్స్ పెట్టడం. ఏంటంటే ఆమె 4 బ్యాచ్లు తీసుకొచ్చింది. కానీ ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ కూడా చేయమంది. ఏంటంటే మీకు టైమింగ్ ఇడ్లీ పిండి సరిగ్గా లేదు కావాలన్నారు, చికెన్ కూడా కావాలన్నారు. నేనే వండిపోతా సేమ్గా, నాకు ఒక ఎంటర్టైన్మెంట్ చేయమంటే అవినాష్ను నబీల్ మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. సూపర్ ఉంది, మంచిగా నచ్చింది నాకైతే. అయితే దాని తర్వాత గేమ్స్లో చూసుకుంటే ఒక్కొక్కరు, ఇప్పుడు పృథ్వీ ఫస్ట్ అయితే అవినాష్, రోహిణి, నబీల్ అండ్ తేజ, వీళ్ళు అందరూ కలిసి ఎవరెవరు ఆడాలి ఏంది అనేది ఆలోచించుకొని ఆడడం జరిగింది. అందులో ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ చూపించాలి, అందులో దాన్ని చూసి ఎక్కడ ఉందా అనేది గుర్తుపట్టి చెప్పాలి అనే దానిలో అవినాష్ ఏమో నిఖిల్ ఫస్ట్ ప్లేస్, 4 మంచిగా చెప్పిండు. అవినాష్ 3 చెప్పిండు. కానీ ఇందులో రోహిణి కొంచెం రాంగ్ ఆడిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ని నేను మించిపోతుంది అనేసి ఆడడం తప్ప, గంట కొడతాం తప్ప అనేసి అవినాష్ కొంచెం మాట్లాడడం జరిగింది. రోహిణి మాత్రం ఇందులో కొంచెం రాంగ్ అనిపించింది. ఇంకా ఇందులో ఎవరు ఓడిపోతారో వాళ్ళు టికెటే ఫినాలి కంటెంటర్ నుంచి దిగిపోతారు అనేసి చెప్పడం జరిగింది. అందులో తేజ అవుట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ కంటెంటర్ కానోళ్ళు కూడా అందరు కలిసి సెలెక్షన్ చేసి మన బిగ్ బాస్ టైటిల్ బిగ్ బాస్ సీజన్ 8 అనేసి పెట్టాలి అనేసి చెప్తారు. ఆ తర్వాత అది పెట్టి ఒక రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ లెటర్స్ తీసుకొని పెట్టాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ టికెట్ ఫినాలి అనేసి ఫస్ట్ సెకండ్ అలా ఉంటాయి. అది ఒక మూటతో తీసి పైన ఉంటాయి అనమాట. ఇసిరేస్తే కింద పడ్డాక తీసి ఊగే మన బ్యాలెన్స్ దాని మీద పెట్టేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. అందులో ఆల్మోస్ట్ నిఖిల్ గెలిచిండు అనేసి అనుకున్నాం, కానీ నిఖిల్ గెలవలేకపోయాడు. కానీ ఇక్కడ సపోర్ట్ మాత్రం ఒక తేజ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు అవినాష్కి. నిఖిల్కి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా వరస్ట్గా ఆడుతున్నారు అందరూ సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇందులో మాత్రం చాలా రాంగ్ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే ఒక మంచి మాట చెప్పి వెళ్ళిపోయింది. అండ్ ఆమె ఏమని చెప్పిందంటే, పృథ్వీ అండ్ విష్ణుప్రియ మీరు చాలా రాంగ్, అట్లా అని వద్దన్న వెనకాల పడుతున్నావు అని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా చెప్పుకోవడం జరిగింది. విష్ణుప్రియ, పృథ్వీ, నువ్వు నీ గేమ్ ఆడుకో, ఇప్పటి నుంచి నీ దగ్గర రాను అని చెప్పడం. ఇది ఎంతవరకు నిజమో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అవినాష్ మాత్రం టైటిల్ విన్నర్ అయ్యిండు. టైటిల్ విన్నర్ కాదు, అవినాష్ మాత్రం టికెట్ ఫినాల్కి ఫస్ట్ విన్నర్ అయితే అయ్యిండు. మొట్టమొదటిగా ఫైనలిస్ట్ అయిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.